ఇప్పుడు ఇవి చాలా కామన్ అయిపోయినాయండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కూడా ఒకప్పుడు రెడ్ లైట్ ఏరియాలో మాత్రమే విచ్చలవిడితనం అని చెప్పి కనిపించేదండి. ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ అని చెప్పేసి ఉండేది. ఎప్పుడైతే ఐటీ సెక్టర్ వచ్చేసిందో ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ కూడా కొట్టేసింది. ఈ విచ్చలవిడితనం అని చెప్పి ఐటీ సెక్టర్లో సాటర్డే సండే వచ్చిందంటే చాలు, శుక్రవారం వరకు పనిచేస్తారు, శనివారం రోజు ఇంకా వాళ్ళంతే. ఇప్పుడు ఈ సంస్కృతిని చూసి కోర్టులు కూడా లివింగ్ రిలేషన్ అని చెప్పి లీగల్ చేసినవి. ఎవరు పోవచ్చు, ఎవరు ఎంతమంది ఉంచుకోవచ్చు అని చెప్పేసి. ఆ రకంగా సినిమాలు అనేది ఇది ఎప్పటి నుంచో ఉంది. మన సినిమాల బ్యాక్గ్రౌండ్ లో నడిచేది మొత్తం ఇదే. ముందు మాత్రం మేము పతివ్రతం, మేము జస్టిస్ స్నేహితులు అని చెప్పి చెప్తుంటారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా అటు జూనియర్ ఆర్టిస్ట్ కానివ్వండి, ఆర్టిస్ట్ కానివ్వండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ, పెద్ద పెద్ద వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి 100లో 80% అందరు మునిగే ఉన్నారు. అంతెందుకండి నిర్మలమ్మ అని చెప్పి ఉన్నారు. ఆమెని మనం చూస్తే చేతులెత్తి మొక్కాలని చెప్పి అనిపిస్తుంది. ఆమె తన ఇంటర్వ్యూలో ఎంతో చెప్పింది, నా కళ్ళ ముందే ఎన్నో జరిగాయండి. నేనైతే తెలుసు కదా నేను ఎటువంటి క్యారెక్టర్ చేస్తాను చెప్పి నన్ను కూడా వేధించిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి అనేది మా సినిమాలో పరిపాటి అయిపోయిందని చెప్పేసి. ఇప్పుడు ఈ మహేష్ కూడా అదే రకంగా తన సినిమా ఫీల్డ్లో బిజీ అవుదాము, రైటర్గా నన్ను సక్సెస్ అవుదాము, లేకపోతే యాక్టర్గా సక్సెస్ అవుదామని చెప్పి అనుకుంటే తన వైఫ్ అనేది బయట ప్రపంచంలో సక్సెస్ అవుదామని చెప్పి చూసింది. ఒక వివాహ బంధంలో ఉండేసి భర్తను భార్య నమ్ముకోవాలి, భార్యను భర్త నమ్ముకోవాలి. అలా నమ్ముకోకుండా పక్కవాడిని నమ్ముకుంటే జీవితం అనేది నాశనం అయిపోతుంది. ఇప్పుడు మహేష్ గారు అనేది ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ అయిపోయారు. పెద్ద పెద్ద హీరోతో సరసన వచ్చారు, జబర్దస్త్ వాళ్ళు చాలా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు పొరపాటు ఇటువంటి వస్తే ఆయన కూడా ఒకనొక సందర్భంలో ఆలోచిస్తారు, పొరపాటున ఏదైనా జరిగితే నెగిటివిటీ అనేది ఎక్కువైపోతుంది, రేపు పొద్దున్న నాకే అవసరాలు రాకపోవచ్చు అనే కోణంలో కూడా సర్దు అంటే ఒక రకంగా ఒదిగి ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ 2 రోజుల తర్వాత అంటే ఆ గొడవ 2 రోజుల తర్వాత మళ్ళీ కలిసిపోయారని చెప్పేసి వచ్చింది ఒకటి. మేబీ ఇదే జరుగుతుంది మహేష్ గారికి. ఎందుకు రేపు పొద్దున వచ్చిన అమ్మాయి ఇలానే కాకుండా ఉంటుందని ఏం గ్యారంటీ? అయ్యా ఆయన ఒక వీడియో నేను చూశాను క్లియర్ గా. ఆ వీడియోలో ఒకటే మాట అన్నారు, నేను సరిపోనా, నేనుండగా వేరే వాళ్ళతో ఏ అవసరం వచ్చింది నీకు? నిజంగా ఒక భర్త ఆ మాట అన్నాడంటే ఆ భార్య ఎంత గలీజ్ అయి ఉంటుందండి. అటువంటి భార్య పొరపాటున భర్త అటువంటి మాట తనకు ఆలోచన వచ్చిందంటే ఆ భార్య చనిపోవాలి సూసైడ్ చేసుకొని. అది స్త్రీ కూడా పనికిరాదు. ఒక భర్త నేను అన్ని విధాలుగా చూడగలదు అని చెప్పి అన్నప్పుడు ఆ భర్త సరే అది ఏదన్నా అని ఇటువంటి అనేది చాలా కామన్ జరుగుతున్నాయండి. అంతేందుకు మొన్న మధ్య మనకు కొంతమంది నోకేషన్ సందర్భం వచ్చింది. అదే ఇప్పుడు చెప్తున్నా చూడండి. ఇప్పుడు మీరు ఇంతకుముందు మీరు అన్నా చూడండి జొమాటోకు నిజంగా ఇంత చేసుకుంటారా అని చెప్పేసి. ఇక్కడ మహేష్ గారి ఎగ్జాంపుల్ కనిపిస్తుంది కదా. అదేనండి ఇప్పుడు మీరు అన్నదానికి జవాబు మీరే చెప్తున్నారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ గారు ఇంత నెగిటివ్ పబ్లిసిటీ కోసం, నెగిటివిటీ అనేది తన భార్య మీద అపడం వేస్తున్నాడు. ఇప్పుడు తను ఏదైనా రిలీజ్ చేసా లేదు, ఈ జస్ట్ పబ్లిసిటీ కోసం చేశానని చెప్పి అన్నారు. ఈ వీడియో ఎంతమంది దగ్గర పోతుంది? ఆ వీడియో అయితే 100 మంది చూసారు అనుకోండి, ఈ వీడియో మహా అంటే 60 మంది దగ్గర పోతుంది. ఇంకా 40 మంది అయితే అదే నిజమని చెప్పి అనుకుంటారా? అరే వాడి భార్య అటువంటిది అంటారా అని చెప్పి నలుగురితో చెప్పిన వాళ్ళు ఇంకో నలుగురు చెప్తే 16 మంది చేరడం ఎంతసేపు అవుతుంది? ఆ 16 మంది అనేది అదే ఇదేనండి నేను చెప్తుంది. పబ్లిసిటీ అనేది ఒక రకంగా ఏమైపోయిందంటే ఒక వ్యసనంలా తయారైపోయింది. అది నెగిటివ్ కానివ్వండి, పాజిటివ్ కానివ్వండి, నాకు పబ్లిసిటీ రావాలి, నాకు ఫేమ్ రావాలి, నేను బిజీ ఉండాలి. దాని గురించి ఇంత నీచంగా కూడా ప్లాన్ చేస్తాను.